రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు. ప్రేక్షకులతో వారికి ఆయుధ పోరాటం నిన్నటి తెలంగాణ సాధన పోరాటంలో లాఠీలను తూటాలను నియంత్రిత సేనలను పిడికిళ్లతో విడిగుద్దులతో గుర్తులతో ఎదిరించిన స్వేచ్ఛాజీవులు స్వతంత్ర సిపాసులు పోరాట యోధులైన నా నల్గొండ ఉద్యమాల ముద్దు బిడ్డలు పోరాటాల పొద్దు కొడుకులైన నవ కిషోరాలకి స్వాతంత్ర సమర యోధులకు అమరవీరుల కుటుంబాలకు జిల్లా ప్రజలకు ప్రజాప్రతినిధులకు జిల్లా న్యాయమూర్తులకు అధికారులకు అనధికారులకు కర్షక కార్మిక పాత్రికేయులకు విద్యార్థులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 200 సంవత్సరాల వివిధ దశల్లో నిర్విరామంగా జరిగిన ఉద్యమాలు పోరాటాలు స్వతంత్ర భారతదేశ అవతరణ మూల కారణాలు మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి ఎందరో త్యాగదన్న త్యాగఫలం ఈనాటి మన స్వాతంత్రం. స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన అత రాజ్యాంగం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడంలో కీలక పాత్ర పోషించింది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన మహాకవి దాశరథి గారి మాటలు నిజం చేస్తూ దశాబ్దాల ఉమ్మడి పాలన విముక్తి కల్పిస్తూ త్యాగం గల ఉదయం దరిద్రికి వెలిగే చీకటి నీడలను తొలగిస్తుంది, మానవత్వాన్ని పరిరక్షిస్తుంది అని చెప్పిన మహానుభావుల మాటలను నిజం చేస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. వారికి నా తరఫున, నల్గొండ ప్రజల తరఫున, యావత్ తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నల్గొండ అంటే ఆయుధ పోరాటం